కొత్తక వింత పాతక వింతలా కొత్తవి ఎంత వింతగా ఉన్నా పాతవి వింతో వింతస్యహ నీ వింతల గోల ఏంటి అనుకుంటున్నారు కదా. గోల్డెన్ ముద్ద రాగి సంగటి. చికెన్లో అయినా మటన్ లో అయినా చేపల కర్రీలో అయినా కానీ ఎర్ర ఎర్ర పచ్చల్లో అయినా కానీ ఇది ఒక్కటి ఉంటే చాలు కమ్మగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే రోటి పచ్చడి కాకుండా ఇలా సట్టి పచ్చడి ప్రిపేర్ చేసి చూడండి. వేడి వేడి అన్నంలో తింటున్నా కానీ ఇలా రాగి సంగటి ముద్దలో తింటున్నా కానీ ఫీలింగ్ సో హ్యాపీ, నోటికి కమ్మగా ఉంటుంది. సరే కానీ పచ్చిమిరపకాయ చాకుతో కట్ చేస్తేమో చేతి మంట, ఉంచితేమో కంటి మంట. ఇవేమి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్నట్లు సీజర్ తో కట్ చేసుకోండి. మనం ఏ సైజ్ లో కట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్నట్లు మా పాపకి 3వ నెల అప్పుడు నుండే నేనే వండుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇంట్లో వంట పాపని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇలా సీజర్ ఐడియా అయితే వచ్చింది. అప్పటి నుండి ఎప్పుడు పచ్చిమిర్చి కట్ చేసినా కానీ ఇలా సీజర్ తోనే కట్ చేస్తుంటాను. ప్రతి ఒక్కరికి ప్రెజెంట్ వస్తున్న పెద్ద టాస్క్ ఏంటి అని అంటే మార్నింగ్ టైమ్ లో బ్రేక్ఫాస్ట్ చేయడం. దోశ ప్రిపేర్ చేస్తేమో ఎప్పుడు దోశైనా అన్నట్లు ఉంటుంది కానీ ఎన్ని టైం దోశ తింటుంటారు, అదేమో హెల్త్ కి మంచిది కాదు. ఇడ్లీ కానీ ఉప్మా కానీ ప్రిపేర్ చేస్తేమో మొహం మరీ చిరాగ్గా పెడతారు. మనక మీద మనకే డౌట్ వస్తుంటుంది ఏం తప్పు చేసామా అని. చపాతీ పూరి చేయాలి అంటే తినడానికి బాగుంటుంది కానీ పెద్ద టాస్కే. దాని వలన వచ్చే పని వారానికి ఒక్కసారి చేయగలుగుతాం కదా. అందుకే మా బ్రేక్ఫాస్ట్ లైఫ్ స్టైల్స్ మొత్తాన్ని చేంజ్ చేసేసాను. హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, త్వరగా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రాసెస్ లో నాకు కావాల్సిన రాగుల్ని జొన్నల్ని అయితే తెప్పించేసుకున్నాను. రాగి పిండిని కూడా. జొన్న దోశ కానీ రాగి దోశలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ లోనే ఇలా రాగి ముద్ద సట్టి పచ్చడి ప్రిపేర్ చేసి మా వారికి పెడితే వారి బ్రేక్ఫాస్ట్ లో ఫేవరెట్ అయిపోయింది. నార్మల్ డేస్ లో ఇలా రాగి ముద్ద చేసుకుంటే ఇలా పచ్చడితోను, సండే ప్రిపేర్ చేసుకుంటే చికెన్ కాంబినేషన్ లో ఎక్కువ తింటుంటాం. మీరైతే ఎలా చేస్తారు? ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.